ఇల్లంతా సర్దుకున్నారు. ఆ ఇంటిని ఇవాళో రేపో ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంతలోనే ఓ కుటుంబాన్ని మృత్యువు కబలించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. విజయవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంజ్ సర్కిల్ సమీపంలో విద్యుత్ షాక్ తోటి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు సలాది ప్రసాద్, వెంకట హేమవాణి, ముత్యావలిగా గుర్తించారు. బట్టలు ఆరేస్తూ ఉండగా విద్యుత్ షాక్ తగిలింది. ఒకరిని కాపాడబోయి మరొకరు, అలాగా ముగ్గురు షాకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 3 వైర్లు, కరెంటు వైరు, కేబుల్ వైరు, బట్టలారేసే వైరు 3 కూడా ఒక తాటితో కట్టేసి దాని మీద బట్టలారేయటం వల్ల ఆ కరెంటు వైర్కి ఎక్కడో లీకేజ్ అయిందనేది ప్రాథమికమైన సమాచారం. ఏదైనా కూడా దురదృష్టం. ఎందుకంటే వాళ్ళ గురించి కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేక డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు ఆ ఇంట్లో ఉన్న ఫోన్లు, దాంట్లో ఉన్న నిన్న కాల్స్ ఇవన్నీ చూసి చెప్తే ఇక్కడ రాజమండ్రిలో వాళ్ళ అమ్మాయిలు 2 ఉండాలని చెప్పి